హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శశిరేఖ. ట్రెండ్ సెటర్స్ గ్రూప్ నుంచి. ధీర గంభీరమైన వాగ్ధాటి, ఇట్టే ఆకట్టుకునే స్ఫురద్రూపం ఆయన సొంతం. పేదరికాన్ని ఎదిరించి గెలిచిన విజయ దర్హాసం ఆయన ముఖం పైన కదలాడుతుంది. లక్షలాది మందికి ఉన్నతమైన కెరియర్ని అందించిన నిర్దేశకుడు. ఎంతోమంది ఔత్సాహికులను ఐఏఎస్లుగా, ఆంట్రప్రెనర్స్గా తీర్చిదిద్దినటువంటి స్ఫూర్తి ప్రదాత. వందలాది మంది ఆత్మహత్య ప్రయత్నాల నుండి కాపాడిన ప్రాణదాత. వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించి వేలాది మంది యువతకు బంగారు భవిష్యత్తును అందించినటువంటి భగవద్గీత స్ఫూర్తితో దేశం కోసం అపారమైనటువంటి కృషి చేస్తున్న మా గురువులకే గురువైనటువంటి గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారి గురించి ఈరోజు నాకు తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు పుట్టింది ఒక చిన్న గ్రామం. అది ఎక్కడంటే షామీర్పేట మండలంలోని కేశవరం అనే ఊరు లోపల సార్ జన్మించారు. సార్ జన్మించినటువంటి ఊరు పేరులోనే ఉంది వరం. సార్ పుట్టుకతోనే, సారు పుట్టగానే మనందరికీ వరంలాగా ఒక గురువయ్యే, వారికి మనం శిష్యులయ్యే వరాన్ని ఆ ఊరు మనకి ప్రసాదించింది. ఆ ఊరు షామీర్పేట్కి దగ్గరగా ఉంటుంది. ఆ ఊరు ఎక్కడుందంటే ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ప్రస్తుతం మేడ్చల్ జిల్లా లోపల ఆ ఊరు ఉంది. కేశవరము అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో మన గురువు గారు జన్మించారు. రైతే రాజు. సో ఒక రాజు కడుపులో రారాజే పుట్టాడు. అయితే గురువు గారు తన బాల్యంలో చిన్నప్పటి ప్రాథమిక విద్యని 1 నుంచి 7వ తరగతి వరకు కేశవరం అనే గ్రామంలోనే చదువుకున్నారు. అప్పుడు వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బావుల్లో నీళ్లు ఉండేవి కావు. వర్షాధారంపై ఆధారపడే పంటలనే పండిస్తూ రైతులు పండించేవారు. సో ఆ రకంగా పంటలు పండిస్తూ జీవనం సాగించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందుకనే మన గురువు గారి నాన్నగారు ఏం చేశారంటే సార్ గారిని, గురువుగారి కుటుంబాన్ని హైదరాబాద్కి తరలి వెళ్ళడం జరిగింది. అయితే గురువుగారు ప్రాథమిక విద్యని కేశవరం అనే గ్రామంలో అభ్యసించారు. ఆ తర్వాత ఉన్నత విద్య అంటే 8, 9, 10వ తరగతి వరకు గురువుగారు మన అలియాబాద్ అనే గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. అలియాబాద్ పాఠశాలలో గురువుగారు 10వ తరగతి చదువుతున్నప్పుడు గురువుగారితో పాటుగా ఒక 50 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అప్పట్లో 10th పాస్ అవడం అంటే అంత ఈజీ విషయం కాదండి. ఏంటంటే 10th 50 మంది రాస్తే అందులో నలుగురు పాస్ అయ్యారు. అందులో మన గురువు గారు కూడా ఒకరు. ఇప్పుడు ఎంతమంది రాసినా అందరూ పాస్ అయిపోతున్నారు. ఫెయిల్ అయ్యే వాళ్ళు 1, 2 అట్లా లెక్క పెట్టుకోవచ్చు. కానీ అప్పటి చదువుల్లో పాస్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ రకంగా రైతు కుటుంబంలో జన్మించినటువంటి మన అన్నం పెట్టే దేవుడి కడుపులో బ్రతుకుని నేర్పించే దేవుడు మన గురువు గారు జన్మించారు. ఆ రోజుల్లో వ్యవసాయం చేయడం ఎంతో కష్టంగా ఉండేది. అందుకే తన కుటుంబాన్ని పోషించడానికి, తన ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి గురువుగారి నాన్నగారు 1978 లోపల ఏం చేశారంటే హైదరాబాద్కి వలస రావడం జరిగింది. ఆ రకంగా గురువుగారు ప్రాథమిక విద్యని కేశవరంలో, ఉన్నత విద్యని అలియాబాద్లో అభ్యసించిన తర్వాత నాన్నగారు కుటుంబంతో సహా హైదరాబాద్ రావడంతో గురువుగారు ఇంటర్మీడియట్ విద్యని బడీ చౌడీలోని చైతన్య కళాశాలలో తన ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఎలా ఉండేది అంటే మార్కులు ఎక్కువగా వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ కళాశాలల్లో సీట్స్ వచ్చేవి. మార్కులు తక్కువగా వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు వచ్చేవి. మన గురువుగారికి కొంచెం మార్కులు తక్కువగా రావడం వల్ల గురువుగారు ప్రైవేట్ కళాశాల లోపల ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసుకోవడం జరిగింది. గురువుగారికి చిన్నప్పటి నుంచే ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలి అనే కళ ఉండేది. సో ఎప్పుడు గురువుగారు రకరకాల వస్తువులతో కొత్తవి ఏమైనా తయారు చేయాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉండేవారంట. కానీ అప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారము అప్పుడున్న సిచ్యువేషన్స్లో రిజర్వేషన్స్ మూలంగా గురువుగారికి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరకకపోవడం కారణంగా గురుగారు అక్కడ నిరాశ చెందకుండా బీకామ్ డిగ్రీని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు గురువుగారు డిగ్రీ పూర్తి చేయడానికి పద్మారావు నగర్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పటేల్ కాలేజ్లో బీకామ్ కోర్సులో జాయిన్ అయ్యారు.
గురువుగారు డిగ్రీలో ఉన్నప్పుడే స్టూడెంట్స్ యూనియన్స్‌లో రకరకాల ఊర్లు తిరగడము, మన గ్రామాలని చూడడము, కొత్త కొత్త ప్రదేశాలని చూడడము, సొసైటీలో ఉన్న సమస్యలని గమనించడము, ఇవన్నీ కూడా గురువుగారికి అప్పటినుంచే బాగా ఆకర్షితులని చేసేవి. డిగ్రీ చదువుతున్న సందర్భంలోనే కాలేజీ ఎలక్షన్స్‌లో గురువుగారు గెలవడము, రకరకాల పదవుల్లో చేయడము ఇవన్నీ కూడా జరిగాయి. గురువుగారి గ్రాడ్యుయేషన్ ముగిసిన తర్వాత, గ్రాడ్యుయేషన్‌లో నేనేం నేర్చుకున్నాను అని గురువుగారు అంటారంటే, ధైర్యంగా ఉండడము, ధైర్యంతో ముందుకెళ్ళడము, ఈ విషయాలు నేను నా డిగ్రీ పూర్తయ్యాక నేర్చుకున్నాను అని మన గురువుగారు చెప్తారు. ఇంకా గురువుగారు ఏమంటారంటే, పిరికివారు పారిపోతారు, ధైర్యవంతులు ముందుండి గెలుస్తారు అనే విషయాన్ని గురువుగారు చక్కగా చెప్తారు. గురువుగారికి చిన్నప్పటి నుంచే కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవడము, కొత్త విషయాలని మరింత కొత్తగా ఉన్నదాన్ని మార్చడము, బెటర్ వెర్షన్‌గా చేయడము, బెటర్‌గా ప్రెజెంట్ చేయడము, ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. మన గురువుగారైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి స్నేహితులే ధైర్యం, స్నేహితులే వీక్‌నెస్. సో, సార్ ఏమంటారంటే, "ఫ్రెండ్స్ ఆర్ మై వీక్‌నెస్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ ఆల్సో" అని చెప్తారు. ఆ రకంగా స్నేహితులే ప్రపంచము, స్నేహితులే స్ట్రెంగ్త్, వీక్‌నెస్ అయినటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారు, ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేద్దాము అని ఆలోచిస్తున్న తరుణం లోపల సార్‌కి ఎప్పుడూ మన మన గురువుగారికి స్నేహితులతో కలిసి మెహందీపట్నం వెళ్ళే దారిలో ఒక ఆప్టికల్ షాప్‌లో స్నేహితులతో కూర్చొని మాట్లాడుకుంటూ సమయం గడుపుతూ ఉండేవారు. అప్పుడే స్నేహితులతో కూర్చొని ఉన్న సందర్భంలో అప్పుడు డబ్బులు తక్కువగా ఉండడం వల్ల నార్మల్‌గా అప్పట్లో ఎలా ఉండేదంటే స్నేహితులంతా కూర్చొని డబ్బులు లేకపోతే అందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డబ్బులు వేసుకొని, కలెక్ట్ చేసుకొని, వాళ్ళకి నచ్చినవి తినడము, అట్లా రకరకాలుగా డబ్బులు వాళ్ళకు తోచిన రకంగా స్పెండ్ చేయడం అలాంటివి చేసేవారు. అట్లాంటి తరుణంలో ఒకరోజు స్నేహితులందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి దోస తెమ్మని చెప్పి మన గురువుగారికి పంపించడం జరుగుతుంది. అప్పుడు మన గురువుగారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రూ. 100 తీసుకెళ్ళి దోస తేవడానికి పద్మజ అనే హోటల్‌కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దోసలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన చిల్లర ఇవ్వకుండా ఆ దోస సెంటర్ ఓనర్ ఏం చేస్తారంటే, ఒక చీటీ పైన చిల్లర తర్వాత తీసుకొని చిల్లర వస్తుందని రాసిస్తారు. ముందు నుంచే పోరాడే తత్వము, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గంపా సారు ఏం చేస్తారంటే, మన టిఫిన్ సెంటర్ ఓనర్‌తో నాకు డబ్బులు ఎందుకు ఇవ్వవు? నాకు రావాల్సిన డబ్బులు నాకు చీటీ పైన కాదు నాకు ఇవ్వాల్సిందే అని అడగడంతో ఆ షాప్ ఓనర్ ఏం చెప్తారంటే, అప్పుడు చిల్లర సమస్య బాగా ఉంది. అందుకనే ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ నువ్వు గనక నాకు చిల్లర తెచ్చిస్తే, నీకు టిఫిన్‌తో పాటు ఆ చిల్లర తెచ్చిచ్చినందుకు ఎక్స్‌ట్రా డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు గురువుగారికి ఒక మంచి ఐడియా వస్తుంది. అరే! ఇదేదో మంచి ఐడియానే ఉంది కదా! సో, చిల్లర తెచ్చిస్తే మనకి టిఫిన్ ఫ్రీగా వస్తుంది. అలాగే డబ్బుకి ఎక్స్‌ట్రా డబ్బులు కూడా వస్తుంది అని ఆలోచన తడుతుంది. అప్పుడు గురువుగారు వచ్చిపోయే దారిలో ఒకరోజు అనుకోకుండా రిజర్వ్ బ్యాంక్‌ని అక్కడున్నటువంటి క్యూ లైన్‌లలో జనాలని గమనిస్తారు. ఇక్కడ ఏంటి అంటే అక్కడ క్యూ లైన్‌లో చిల్లర కోసము జనాలు వెయిట్ చేస్తున్నారు. ఆ రకంగా ఆ రోజు నుంచి మన గురువుగారు మన టిఫిన్ షాప్ ఓనర్‌కి గానీ, మిగతా వాళ్ళకి గానీ చిల్లర ఇచ్చినందుకు ఎక్స్‌ట్రా సర్వీస్ మనీ తీసుకొని ఆ రకంగా గురువుగారు అప్పటినుంచే ఒక వ్యాపార ధోరణి అనేది అలవరుచుకున్నారు. కేవలము రిజర్వ్ బ్యాంక్ దగ్గరే డబ్బులు తీసుకోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి గుళ్ళ దగ్గర ఉన్నటువంటి బెగ్గర్స్ దగ్గర అప్పుడు చిల్లర ఎక్కువగా అక్కడ దొరికేది కాబట్టి వాళ్ళకి నోట్లిచ్చి ఆళ్ళ దగ్గర చిల్లర తీసుకొని, ఆ చిల్లర ఎవరెవరికి కావాలో వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఒక రకమైన బిజినెస్ స్ట్రాటజిక్‌గా వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టారు సార్. ఆ రకంగా డిగ్రీ చదువుతున్నప్పుడే సారు చిన్న చిన్న బిజినెస్ స్ట్రాటజీస్‌తో ముందుకెళ్లారు. 1984లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎలా చేయాలి? నెక్స్ట్ మన లైఫ్‌లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఎక్కడ జాబ్ చేయాలి? అని వెతుకుతున్న తరుణం లోపల వాళ్ళ అన్నగారు పనిచేస్తున్నటువంటి ఆఫీస్‌లోనే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్‌ని సార్ జీతం ఎంతో తెలుసా అప్పుడు? రూ. 350కి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా గంపా సార్ గారు తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సేల్స్‌కి ముఖ్యంగా కావాల్సింది వాగ్ధాటి. మాట ఉంటే చాలు. ఇక్కడ సేల్స్ పర్సన్ ఉంటాడు. ఇక్కడ పర్చేజర్ ఉంటారు. వాళ్ళిద్దరిని మాటలతో కలపగలిగితే మనము బ్రహ్మాండంగా సేల్స్ చేయొచ్చని ఎంతో గొప్పగా అహర్నిశలు కృషి చేసి ఒక 6 నెలల పాటుగా ఆ సేల్స్ కంపెనీలో చాలా చక్కగా పనిచేసి ఎంతో లాభాలు తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత సార్ పడుతున్న కష్టానికి
జీతాన్ని పెంచమని చెప్తే ఆ కంపెనీ ఓనరు ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకపోవడం వల్ల ఇంకో వ్యాపారవేత్త, ఒక అల్యూమినియం కంపెనీకి ఓనర్ అయినటువంటి మరో వ్యాపారవేత్త మన గురువుగారి కష్టాన్ని చూసి, "నువ్వు నా దగ్గర పని చేస్తావా? నీకు ఎక్కువ జీతం ఇస్తాను" అని చెప్పారు. అప్పుడు గురువుగారు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అప్పుడు గురువుగారిని ఆయన 700 ఇస్తాను నీకు అని చెప్తే, "లేదు నాకు రూ. 1000 కావాలి" అని చెప్పి డిమాండ్ చేసి, మరి మూడింతల జీతంతో మళ్ళీ అక్కడ కూడా రకరకాల సేల్స్ టెక్నిక్స్‌తో అద్భుతమైన వ్యాపారంలో వృద్ధిని చూపించారు మన గురువుగారు. గురువుగారి వ్యాపారం ఎలా సాగింది అంటే 9 జిల్లాల్లో ఎక్కడ చూసినా ఏ ఒక్క ఊరిని వదలకుండా చాలా కష్టపడి అక్కడున్నటువంటి వస్తువులని సేల్స్ చేస్తూ ప్రతి గ్రామానికి సార్ యొక్క వ్యాపారము చేరడం జరిగింది. ఇప్పుడు మన గురువుగారికి అమ్మడం లోపల ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది. ఇంకెన్ని రోజులు ఇలానే మనము జాబ్ చేస్తూనే ఉంటాము. లెట్స్ డూ సంథింగ్ అని చెప్పేసి ఒక కొత్త వ్యాపారం మొదలుపెడదాం అనుకున్నారు. ఆ వ్యాపారంలో మొదలుపెట్టడానికి డబ్బు లేదు. కానీ మంచి ఐడియా ఉంది. కష్టపడే తత్వం ఉంది. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెడదాం అనుకున్నారు. అందులో భాగంగానే గురువుగారు కొన్ని వస్తువులని బ్రాండింగ్ చేశారు. అంటే వ్యాపారం మొదలుపెట్టడానికి డబ్బు లేదు. బట్ కష్టపడే శక్తి అయితే ఉంది అండ్ టాలెంట్ ఉంది. దానికి హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలని గురువుగారు ఒక ఒక బెస్ట్ ఐడియాతోని ముందుకొచ్చారు. ఏందంటే అక్కడ ఒక దగ్గర తయారైతున్నటువంటి ఫ్యాన్స్‌ని కానీ, కూలర్స్‌ని గానీ తీసుకొని దానికి మన గురువుగారు వాళ్ళ సొంత బ్రాండ్‌ని ప్రెజెంట్ చేసి వాటిని మార్కెట్‌లో సేల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా దినదిన అభివృద్ధి చెందుతూ తన వ్యాపార ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు. వ్యాపారంలో చాలా గొప్పగా రాణిస్తున్న తరుణంలో గురువుగారికి వ్యాపారం అంటే జీవితంలో వ్యాపారం ఎంత ఇంపార్టెంటో ఒక జీవితంలో ముందుకు సాగడం అంటే ఒక వివాహము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయమే. అప్పట్లో పెళ్ళిళ్ళు, పిల్లలు ఇవ్వాలి అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకో, ఆస్తులున్న వాళ్ళకో పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. సో, అప్పుడు మన గురువుగారు ఏం చేశారు అంటే, ఎంత వ్యాపారం చేసినా మనకి గవర్నమెంట్ ఉద్యోగము ఉంటేనే మనకు అమ్మాయిలని త్వరగా ఇస్తారని గురువుగారు ఏం చేశారంటే, అప్పుడు గురువుగారు కష్టపడి గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. రకరకాల ఎగ్జామ్స్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. అలా ప్రిపేర్ అవుతున్న తరుణంలో మన గురువుగారికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా లోపల ఒక జాబ్ వచ్చింది. డెవలప్‌మెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. డెవలప్‌మెంట్ ఆఫీసర్ జాబ్ రాగానే గురువుగారికి పెళ్లి అయిపోయింది. జీవితంలో కూడా సెటిల్ అయిపోయారు గురువుగారు. ఇది ఇలా ఉండగా 1991లో గురువుగారి జీవితంలో ఒక మలుపు తిరిగింది. అదేంటంటే గురువుగారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్‌లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అక్కడితో ఇంకొక ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి జేసీఐ ఇది ఒక పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటటువంటి కోచింగ్ ఇచ్చేటటువంటి సంస్థ. ఈ సంస్థలో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా అన్నీ ఫ్రీగా నేర్పించేవారు. అయితే గురువుగారు కూడా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి ఈ సంస్థలో జాయిన్ అయినప్పుడు ఒకానొకప్పుడు గోవా నుంచి వచ్చినటువంటి ఒక కోచ్ మన గురువుగారికి కోచ్ ఫ్రెడరిక్ టక్కర్ అనే ఒక కోచ్ గోవా నుంచి వచ్చినటువంటి గురువుగారి కోచ్ ఏమన్నారంటే, "నీకు భాష ముఖ్యమా? భావన ముఖ్యమా?" అని ఈ క్వెషన్ వేశారంట గురువుగారికి. "ఆప్‌కో క్యా చాహియే? భాష చాహియే యా భావన చాహియే?" అనే క్వెషన్ వేశారంట గురువుగారికి. మనకు గురువుగారు ఇంకా తెలుగులో అద్భుతమైన భాషా నైపుణ్యంతో ఆ రోజు నుంచి ఒక గొప్ప నంబర్ 1 స్పీకర్‌గా పబ్లిక్ స్పీకింగ్ సెంటర్‌లో గొప్పగా ఒక నంబర్ 1 స్పీకర్‌గా ఎదగడం జరిగింది. తర్వాత గురువుగారికి 1996లో చొక్కా వెంకటరమణ సార్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ సార్ గారి పరిచయంతో గురువుగారు ఒక 40 మంది ఒక వ్యక్తిత్వ వికాస నిర్మాణ క్లాసెస్ చెప్పాలనేసి 40 మంది విద్యార్థులతో మొదలుపెట్టారు. అక్కడ రకరకాల మోటివేషనల్ స్పీచెస్తోని రకరకాల టెక్నిక్స్‌తోని విద్యార్థులకి మోటివేట్ చేసి ఒక నెల రోజుల ఈ కార్యక్రమం అనేది కొనసాగింది. అలా 1 గంట, 2 గంటలు, 3 గంటలు 40 మందిని కూడా చాలా చక్కగా ట్రైన్ చేయడం జరిగింది. ఆ 40 మందిలో 32 మందికి చక్కగా రకరకాల కంపెనీస్‌లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అప్పుడు ఇంకా 32 మందిలో 8 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారు విద్యార్థులు. వాళ్ళు ఏమన్నారంటే, "మాకు ఇక్కడ ఈ నెల రోజుల్లో మేము నేర్చుకున్నటువంటి అనుభవం అనేది మా మా భావి చదువు కోసము నా నెక్స్ట్ స్టడీస్‌కి చాలా ఉపయోగపడుతుంది" అని చెప్పడం జరిగింది. తర్వాత 30 రోజుల తర్వాత ఒక వెలిడిక్టరీ సెరమనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెరమనీలో ఈ 8 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి అయిన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐ హ్యావ్ బీన్ ఇంపాక్టెడ్ ఎనీథింగ్ అని మాట్లాడడం జరిగింది. అప్పుడు అక్కడ ఈ ఇంపాక్ట్
అనే పదము మన గురువు గారి మైండ్ లోపల ఇంపాక్ట్ అయిపోయింది. ఆ రకంగా అక్కడ మొదలైంది మన ఈ ఇంపాక్ట్ సంస్థ. ఆ రకంగా మొదలైనటువంటి ఇంపాక్ట్ సంస్థలో ఇప్పటి వరకు దాదాపుగా 24 మంది ఐఏఎస్ జాబులు పొందారు. 18 మంది ఐపీఎస్లు అయ్యారు. సుమారుగా 200 మంది జడ్జిలు అయ్యారు. ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. గురువుగారు ఏమంటారంటే, గో అండ్ సర్వ్ ద నేషన్ అంటారు. ఈ రకంగా ఎంతోమంది విద్యావంతులని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గురువుగారు మనకు ఒక గురు మంత్ర చెప్తారు. 8+8+8 అని. సో 8 అవర్స్ నిద్రపోవాలి. 8 అవర్స్ మనం చేస్తున్నటువంటి పని మన వృత్తి కోసం కేటాయించాలి. మిగిలిపోయిన ఆ 8 గంటలు సమాజం కోసం ఇవ్వాలి. 8 గంటల్లో 8 గంటలు కాకపోయినా 4 కాకపోయినా 3 లేదా 2 కనీసం ఒక గంటైనా మనము సమాజానికి ఇవ్వాలి. మనకి ఏమొచ్చినా మనకి ఏమిచ్చినా అది మనకు మన సమాజం నుంచే వస్తుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో నుంచి ఎంతో కొంత మనకు వీలైనంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఒక గొప్ప భావన మన గురువుగారి మనసులో నుంచి వచ్చింది. ఈ రకంగా 1,00,00,000 మందికి మన ఇంపాక్ట్ సంస్థ ద్వారా ఫ్రీగా క్లాసెస్ చెప్పడం జరిగింది. పుట్టినప్పుడే గెలిచామని, మనకు దేవుడు అద్భుతమైన బాడీ ఇచ్చాడని, నాకేమీ రాదు, నాలో ఏమీ లేదు అని అనుకోకుండా, మనకు ఈ దేవుడిచ్చినటువంటి ఈ శరీరము ఎంత పవర్ఫుల్లో, ఎంత స్ట్రాంగో, ఎంత ఎక్స్ట్రాడినరీయో సార్ గారి మాటల్లో వింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతో మెగా పిక్సెల్తో చూడలేని లెన్స్ మన కళ్ళు, మనకు చెవులు, ఎంతో మెమొరీని స్టోర్ చేసుకునే మన బ్రెయిన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైన సృష్టిలో ఒకటైన మనుషులుగా మనం జన్మించాము అన్నప్పుడు మనం సమాజానికి ఏదైనా ఒకటి ఇచ్చిపోవాలి అనేది సార్ గారి తత్వం. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది సార్ బలంగా విశ్వసిస్తాడు. మనము మనస్ఫూర్తిగా పాజిటివ్గా సమాజానికి మేలు జరిగేది మనము మనసుతో ఆలోచించుకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఏకమయ్యి మన కోరికని తీరుస్తుంది అనే ఒక నమ్మకాన్ని గురువుగారు ఇస్తారు. ఇంకేమంటారంటే, యూ క్యాన్ డూ బెటర్ దాన్ మీ అంటారు. నో హార్డ్ వర్క్, డూ స్మార్ట్ వర్క్ అంటారు. అయితే ఇంత గొప్పగా సాగినటువంటి గురువుగారి జీవితంలో కొన్ని అనుకోని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అదేంటంటే, గురువుగారు ఇవన్నీ సాధిస్తున్న తరుణంలో వారి అమ్మగారు, నాన్నగారు లేకుండా పోయారు. సార్ ఇంత గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు నేను నా తల్లిదండ్రుల్ని ఒక ఫ్లైట్ ఎక్కించలేకపోయానే అనే బాధ సార్ మాటల్లో వినడం జరిగింది. అంటే సార్ ఏమంటారంటే, తల్లిదండ్రుల్ని ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి, ఉన్నప్పుడే వాళ్ళకి సాధ్యమైనంత సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి అని చెప్తారు. అయితే మనిషి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు విజయాలతో పాటు శత్రువులు కూడా పుడుతుంటారు. ఈ రకంగా మన గురువుగారు గొప్ప గొప్ప విజయాలు, గొప్ప సమాజ సేవ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రకరకాల సోషల్ మీడియాలో సార్ మీరు ఫ్రీగా ఇవ్వడం వల్ల, జనానికి ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు మా వృత్తికి ఇబ్బంది జరుగుతుంది అని అనడం జరిగింది. అలాంటి కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా, అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి, అలా తిడుతూ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ క్రిటిసిజం అనే లైక్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన గురువుగారు గంపా నాగేశ్వరరావు గారు. ఎంతోమంది గొప్ప గొప్ప మోటివేషనల్ ట్రైనర్స్ని ట్రైన్ చేస్తూ ట్రైన్ ద ట్రైనర్స్ లాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి రకరకాల ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఒక యువతని కానీ, ప్రజలను కానీ, ఉద్యోగస్తులను కానీ వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ఆలోచనలని మారుస్తూ వాళ్ళకి ఒక గమ్యాన్ని చూపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి దైవము, గురు బ్రహ్మ మా గంపా నాగేశ్వరరావు గారు. మనము ఏ పని చేస్తున్నా కూడా ఒక స్థితప్రజ్ఞతో చేస్తే సక్సెస్ అదంతటా అదే వస్తుందని గురువుగారు నమ్ముతారు. అదే విషయాన్ని అందరికీ బోధిస్తారు. కష్టపడే తత్వం ఉన్నవారికి పేదరికంలో ఉండే అర్హత లేదు అని గురువుగారు చెప్తారు. ఎప్పుడైనా మన మైండ్లో నెగిటివ్ థాట్స్తో కాకుండా పాజిటివ్ థాట్స్తో అడుగు ముందుకెళ్తే సక్సెస్ దానికదిగా నీ వెనక వస్తుంది. మనిషి జీవితంలో ముఖ్యమైనవి 4 స్వల్ప నిద్రతో ఆరోగ్యాన్ని, అధిక నిద్రతో సమయాన్ని వృధా చేసుకోవద్దు అని గురువుగారు విలువైన సలహాలను ఇస్తారు. గురువుగారి జీవితంలో ప్రతి నిమిషము ఒక లెర్నింగ్ పాయింటే. సో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మేము ముందు పెట్టాను. సో ఇంకా కూడా నేను ఈ ఇంపాక్ట్లో ట్రైన్ ద ట్రైనర్స్
క్లాసెస్‌లో జాయిన్ అవ్వడం వల్ల నన్ను నేను మార్చుకుంటూ ఒక కొత్త నన్ను నేను చూసుకుంటున్నాను. దీనంతటికి కారణము కర్త, కర్మ, క్రియ ఎవరు అంటే మన గురువుగారైనటువంటి గంప నాగేశ్వరరావు గారు. సారు చూపించినటువంటి బాటల్లో 1% అయినా నేను చేయగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ గ్రేట్ గురూజీ గంప నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్.